క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానంకు స్వాగతం. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. అయితే 9 నుండి 12 వచనాలు మనం చూద్దాం. 9వ వచనంలో ఇలాగ రాయబడింది, ఇద్దరు కష్టం చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటికాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. 9 నుండి 12 ఈ 4 వచనాల్లో ఓ 2 లేదా 3 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీ మధ్య ఉంచుతాను. మొదటిది మ్యూచువల్ సపోర్ట్, ఒకరి ద్వారా ఒకరికి కలిగేటువంటి సహాయము లేదా లబ్ధి. ఇద్దరు కష్టపడితే ఉభయులకు అది లాభము క్షేమం అంటున్నాడు. పై వచనాలు రాశాడు, ఒకడు ఒంటిగా ఉన్నాడు, స్నేహితుడు లేడు లేదా సహోదరుడు లేడు, కుమారుడు లేడు, అయినా ఒంటిగా బహుగా కష్టపడుతున్నాడు. కష్టపడి సంపాదన దొరుకుతుంది, కానీ మన కష్టార్జితంలో ఇతరులు పాలు పొందితే లేదా కుటుంబ సభ్యులు దాన్ని అనుభవిస్తే కదా నిజమైన సంతోషం. ఒంటరిగా ఉన్నవాడు ఎంతగా సంతోషించగలుగుతాడు? ఇక్కడ అంశము కేవలం స్నేహితుడా లేదా సహోదరుడా లేదా భార్యనా, ఏదేమైనా కూడా ఓ మనిషి, ఓ నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నది సారాంశం. ఆదికాండం 2వ అధ్యాయంలో 18వ వచనంలో దేవుడు ఆదామును కలిగజేసిన తర్వాత దేవుడే ఏమనుకున్నాడు? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని కదా ఆ తర్వాత స్త్రీని కలుగజేశాడు. ఒక వ్యక్తి కొంత సమయాన్ని ఒంటరిగా గడపడం వేరు, పూర్తిగా మనుషుల నుండి వేరుగా ఉండడం వేరు. సామెతలు 18వ అధ్యాయంలో 1వ వచనంలో వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారంగా నడుచువాడు అటివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి అని రాయబడింది. కొందరు గమనించండి, తామే జ్ఞానులు అన్నట్టుగా ఎవరి అభిప్రాయాలతో వారు ఏకీభవించారు, ఎవరి ఆలోచన వారు తీసుకోరు. ఆలోచన చెప్పేవారు అనేకులు ఉండేలా ఉద్దేశములు సఫలమవుతాయని వాక్యం చెబుతున్నప్పటికీ తమ దృష్టికి తామే జ్ఞానులు గనుక ఇంటిపైన ఒంటిగా ఉన్నటువంటి పిచ్చుకలాగా వాళ్ళు జీవిస్తుంటారు. ద్వితీయోపదేశ కాండంలో 32వ అధ్యాయంలో 30వ వచనంలో ఒక లెక్క ఉంది, చూద్దాం. ఒకడు ఎట్లు 1000 మందిని తరుమును, ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారద్రోలుదురు. ఒకడు బలవంతుడిగా ఉండి 1000 మందిని తరమగలిగినప్పుడు ఇద్దరు 2,000 మందిని కదా తరమాలి, కానీ ఇద్దరు ఎట్లు 10,000 మందిని తరుముతారు అని రాస్తున్నాడు. ఇక రాయబడింది అసాధ్యం కాదు అని కాదు దాని అర్థం. ఒకడు 1000 మందిని తరుముతున్నాడు, ఇద్దరు 10,000 మందిని తరుముతున్నారు అని. ఒంటరిగా ఉండట కంటే స్నేహితుడు ఉండుట 10 రెట్ల బలాన్ని ఇస్తుంది చూడండి. కనుక మనం ఒక మంచి చెలికాన్ని, స్నేహితుడిని కలిగి ఉండుట మేలు అని దీని అర్థం. మొదటి అంశము సపోర్ట్ అవుతే రెండవ అంశము కంఫర్ట్. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయంలో 10వ వాక్యం చూద్దాం. వారు పడిపోయినను ఒకడు తన తోటి వాని లేవనెత్తును, అయితే ఒంటరిగాడు పడిపోయినడలా వానికి శ్రమయ్య కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. అక్కడక్కడ కొందరు స్నేహితులు చెప్పేటువంటి సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. ఆర్థికపరమైన విషయాల్లో కానీ లేదా భావోద్రేకాలకు సంబంధించిన విషయాల్లో కానీ, కొన్ని సందర్భాల్లో మారల్ ఇష్యూస్లో కూడా స్నేహితులు అనేవారు ఎలా కూడా ఉండి నిలబెట్టారు, సహాయం చేశారు, ఆదుకున్నారు. లూకా సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఒక ఉదాహరణలో, అంటే మంచి సమరుని కథ అంటాం కదా. యెరూషలేము నుండి ఒకడు ఎరుకకు దిగి వెళ్తూ దొంగల చేతికి చిక్కి కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు. వాడిని కొట్టి కొన ఊపిడితో వదిలేసి అంతా దోచుకుని వెళ్ళిపోయారు. వాడు లేవగలిగాడా? తను ఒంటరిగా ఉన్నాడు కనుక వాడు ఎదురు తిరగలేకపోయాడు, పైగా తనున్న స్థితిలోంచి తను లేవలేకపోయాడు. అక్కడ ఒక మంచి సమరయుడు వచ్చినప్పుడు అతన్ని లేవనెత్తి అతన్ని గాయాలు కట్టి అతన్ని తన వాహనం మీద ఎక్కించుకొని పూటకులు ఇంటికి చేర్చాడు కదా. మరి మన మంచి సమరయుడు ఎవరు? యోహాను సువార్త 15వ అధ్యాయంలో 13వ వచనంలో తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడనూ లేడు అని రాస్తున్నాడు. నేను మిమ్మల్ని స్నేహితులు అని పిలుస్తున్నాను అన్నాడు. నిజ స్నేహితుడైనటువంటి యేసుక్రీస్తు. మనకు భౌతికంగా మంచి విశ్వాసులు లేదా మంచి స్నేహితులుగా ఉండాలి. అంతకుమించి మన కొరకు ప్రాణం పెట్టినటువంటి నిజ స్నేహితుడైనటువంటి యేసు మన స్నేహితుడు కావాలి. ఇక 3వ మాట కూడా మనం చూడాలి. అది 12వ వచనంలో, ఒంటరి యొగు ఒకని మీద మరి ఒకడు పడినెడల ఇద్దరు కూడి వాడిని ఎదిరింపగలరు, 3 పీటల త్రాడు త్వరగా తెగిపోదు కదా. ఇక్కడ 2, 3 అనే సంఖ్యలు మనకు కనబడుతున్నాయి. ఇద్దరు కూడి ఎదిరింపగలరు, అలాగే 3 పీటల త్రాడు త్వరగా తెగిపోదు అని. ఇద్దరు ఏకీభవించడంలో ఒకే అంశం పైన ఇద్దరు నిలబడ్డంలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు చూడండి.
యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ మాటను కోట్ చేశాడు కదా. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 20వ వచనంలో ప్రభు అన్నాడు, ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్యలో ఉందునని చెప్పాను. ఒంటరిగా ఉన్నవారికి ఆయన తోడుగా ఉండడు అని కాదు దీని అర్థం. 2-3 యొక్క సహవాసం యొక్క ప్రాముఖ్యత, ఆత్మీయ లేదా భౌతికంగా కూడా వారి మధ్యలో ఉండాల్సినటువంటి బలం. ప్రార్థించే విషయంలో కూడా ప్రభు చెప్పాడు కదా, 2 భూమి మీద ఏకీభవించి దేన్ని అడుగుతారో లేదా దేన్నైతే మీరు విప్పుతారో, దేన్నైతే మీరు బంధించగలుగుతారో పరలోకమందు ప్రభు కూడా దాన్ని అలాగే చేస్తాడు అని. కీర్తనకారుడైనటువంటి దావీదు 133వ కీర్తనలో 1వ వచనంలో ఇలాగ చెబుతున్నాడు, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయిపడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండ మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవన్నని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఐక్యత కలిగి 2 స్నేహితులు లేదా సహోదరులు వారి మధ్యలో ఉన్న ఐక్యతను బట్టి దేవుడు ఇచ్చిన ఆశీర్వచనం ఏంటంటే అక్కడ శాశ్వతమైనటువంటి జీవం, నిత్య జీవం. ఇది ఇహమందు పరమందు గొప్ప ఆశీర్వాదం. చిన్నతనం నుండి స్కూల్లో విద్యార్థులకు ఐక్యత అనే అంశాన్ని బోధించడానికి ఉపయోగించేటువంటి ఒక మంచి ఉదాహరణ. చిన్న చిన్న ప్రోగులను లేదా తాళ్లను ఇలా తుంచివేసి ఆ బలహీనత విద్యార్థులకు చూపిస్తూనే వాటన్నిటితో ఒక బలమైన తాడు చేసి ఇదిగో ఏనుగును సైతం మనం బంధించవచ్చు. ఇలాగా యూనిటీలో అందరూ కలిసి ఉన్నట్లు ఉన్నటువంటి ఐక్యత గురించి విద్యార్థులకు టీచర్లు బోధిస్తూ ఉంటారు. ఏదేమైనా ఒక కుటుంబంలో ఉన్న సభ్యుల మధ్యలో, సహోదరుల మధ్యలో, స్నేహితుల మధ్యలో, విశ్వాసుల మధ్యలో ఈ ఐక్యత చాలా ప్రాముఖ్యమైంది. సఖ్యమైనంత వరకు మనుషులందరితో సమాధానముగా ఉండేటువంటి కృప దేవుడు మీకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.